ఒకేసారి అన్ని రాష్ట్రాలకు మనం వెళ్ళలేం. అక్కడ అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయం, ఆహారపు అలవాట్లు కూడా చూడలేం. అలాంటి వారి కోసం అన్నీ ఒకే చోట చూసే అవకాశం ఇప్పుడు హైదరాబాద్ కల్పించింది. అదేంటి అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ అన్ని రాష్ట్రాల సంస్కృతిపై అనుభూతి పొందొచ్చు. రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం గురించి ప్రత్యేక కథనం. రాష్ట్రపతి నిలయాన్ని సామాన్య ప్రజలు సందర్శించేందుకు ఇదొక సువర్ణ అవకాశం. రాష్ట్రపతి భవనాన్ని చూడటమే కాదు, ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలకు చెందిన వివిధ కళా అలవాట్లు, చేతి వృత్తి కళాఖండాలు, హ్యాండ్లూమ్ లాంటి 23 నుంచి 30 తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచే కాదు, తెలంగాణ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున సందర్శకులు తిలకించేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, గోవా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన చేతి వృత్తులు, పెయింటింగ్స్, డెకరేషన్ ఐటమ్స్, తినుబండారాలు, అక్కడి సంప్రదాయ వేషధారణలో నృత్యాలు కనువిందు చేస్తున్నాయి. రోజుల పాటు జరుగుతున్న ఈ ప్రదర్శనలో ప్రధానంగా చేతితో వేసే పెయింటింగ్స్, కొబ్బరి చిప్పలతో తయారు చేసే అందమైన బొమ్మలు, చిన్న షోకేస్ ఐటమ్స్, హ్యాండ్లూమ్స్, గోడ గడియారాలు, ఇలా అనేక రకాల వస్తువులు దర్శనమిస్తున్నాయి. ధరలు అధికంగా ఉన్నప్పటికీ అక్కడి ఆచారాలు, ఫుడ్ కల్చర్, సంప్రదాయం వస్తువులు తిలకిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు తిరిగి వెళ్లి చూసే సమయం లేని వారు ప్రస్తుతం అన్ని ఒకే చోట ఇలాంటి వస్తువులు, ఆహారపు అలవాట్లు చూసే అవకాశం దక్కిందని సందర్శకులు చెప్తున్నారు. అన్నీ బాగున్నాయి. ఇంకా ఓల్డ్ టైమ్స్కి వెళ్ళినట్టు మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం మిస్ అవుతున్నామో అదంతా ఇక్కడ కనిపిస్తుంది. అన్ని స్టేట్లలో ఒక దగ్గర ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ టైం ఓకే, అది ఒక మంచి ఫీల్. ఎందుకంటే మన ఈశాన్య రాష్ట్రాల్లో మన అందరికీ తెలుసు చాలా భిన్నమైన సంస్కృతి, లేదంటే వాళ్ళ ఆహార అలవాట్లు కానీ, లేదంటే వాళ్ళు చేసే వాళ్ళ వృత్తులు కానీ, ఇవన్నీ కూడా మనకి ఎంతో దూరంలో ఉన్నా కూడా ఇది ఏదో మనం దగ్గర నుంచి చూస్తున్న ఫీలింగ్తో ఒక మనం 7 స్టేట్లు వెళ్ళి 7 ఈస్టర్ స్టేట్స్లో ఏవైతే ఉంటాయో ఆ అనుభూతిని మనం ఇక్కడ ఆస్వాదించేలాగా, లేదంటే ఆ ఫీల్ అయ్యేలాగా ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఇవన్నీ చూడటం అనేది ఇట్ ఈస్ లైక్ ఒకే చోట ఉండి మనం ఈ డిఫరెంట్ స్టేట్స్ యొక్క వాళ్ళ హస్తకళ నైపుణ్యాన్ని కానీ, వాళ్ళ టాలెంట్స్ని కానీ షోకేస్ చేసుకునే ఒక మంచి ప్రోగ్రామ్కి ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచిగా అనిపించింది సార్. మా విద్యార్థులతో సందర్శించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదేవిధంగా మా టీచర్ అందరం వచ్చింది. సో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ వైజ్గా ఉన్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడే సందర్శిస్తున్నాం. సో వచ్చి మేము గోవా, రాజస్థాన్ ఒకటే చూసాం. ఇంకొకటి చూడాలి. మేము మొత్తం 110 స్టాఫ్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ టైం మా పాఠశాల నుంచి ఫస్ట్ టైం సార్ మేము విజిట్ చేసాం. మేము కూడా ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా. మేము హౌస్కి నుంచి వచ్చాము. ఆపర్చునిటీ చాలా రాష్ట్రపతి కూడా చాలా ఇంకా ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ కల్చర్స్ని కూడా చూడడానికి చాలా సంతోషం. కొబ్బరి చిప్పలతో అందమైన బొమ్మలు, కీ చైన్లు, షోకేస్ ఐటమ్స్ దాదాపు 38 సంవత్సరాల నుంచి చేస్తున్నట్లు గోవాకు చెందిన కొంతమంది కళాకారులు చెప్తున్నారు. చాలా మంది వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఎలాంటి ఫైబర్ ఐటమ్స్ కూడా వాడకపోవడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో ఇవి ప్రదర్శన కోసం తీసుకెళ్తుంటామని, అవసరమైన వారు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. अगरबत्ती स्टैंड है, की चेन्स है, वॉल क्लॉक है, जो भी चीज़ें लकड़ी, मेटल, प्लास्टिक या मट्टी से बनती है, वो सब चीज़ें हम कोकोनट सेल से बनाते हैं. मैं इस फील्ड में पिछले 38 ईयर्स से मैं इस फील्ड में हूँ.
मुझको नेशनल अवार्ड भी मिला है। और मेरा एक आर्टिफैक्ट जो ऑयल लैम्प 8.3 फीट ऑयल लैम्प लिम्का बुक ऑफ रिकॉर्ड में उसका एंटर हुआ है। वैसे तरह तरह के हमारे पास और डिज़ाइन चालू ही रहता है, तरह तरह के डिज़ाइन नया हम इनोवेशन करते रहते हैं। 8 రోజుల పాటు రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న ఈ కళాత్మక ప్రదర్శనలను చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ సందర్శిస్తున్నారు. వీకెండ్లో భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. రాజస్థాన్, గోవా, గుజరాత్లకు సంబంధించిన పలు నృత్య కార్యక్రమాలు, కళారూపాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.